హలో అండి, నేను మీ పుష్ప. వెల్కమ్ టు ధర్మంత్ర యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ పోర్టబిలిటీ. ఎప్పటి నుంచో మనకు పాలసీ ఉంటుంది, పాలసీ ఉన్నది కదా అని ఒక రకంగా మనం సెక్యూర్డ్గా ఉందామని అనుకుంటాం. అయితే ఆ టైంలో మనం తీసుకున్న పాలసీ అప్పుడు ఉన్న మెడికల్ అవైలబిలిటీని బట్టి ఆ టైంలో మన అవసరం తగ్గట్టుగా మనం తీసేసుకుంటాం. కానీ ఇప్పుడు మోడర్న్ ట్రీట్మెంట్స్ అని, రోబోటిక్ టెక్నాలజీస్ అని, ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్ బెనిఫిట్స్ అని చాలా 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 అప్గ్రేడ్ అయ్యాం. అలాగే దాంతో పాటు మన తాలూకా హెల్త్ స్టేటస్ లో కూడా చాలా చేంజెస్ వచ్చే ఉంటాయి. అంటే మనం తీసుకునేటప్పుడు హెల్తీగా ఉంటుంటాం, ఇప్పుడు కొత్తగా హైపర్ టెన్షన్, డయాబెటీస్, థైరాయిడ్ ఏమైనా యాడ్ అవ్వచ్చు కదా. వీటి నుంచి మనం ఎలా సెక్యూర్డ్ గా ఎటువంటి ఇబ్బంది క్లయింట్ వెళ్ళినప్పుడు పడకుండా ఉండాలి అంటే ఉన్న పాలసీ నుంచి ఒక మంచి ప్రోడక్ట్ మనకి కుటుంబానికి సూట్ అయ్యేటట్టుగా తీసుకోవడానికి మారే ప్రాసెస్ ని పోర్టబిలిటీ అని అంటాం. అయితే ఈ పోర్టబిలిటీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అన్నది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అయితే ఈ పోర్టబిలిటీ చేసేటప్పుడు మనకు ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి? మనం సీనియారిటీ అంటాం కదా, హెల్త్ ఇన్సూరెన్స్ లో మనం 5 సంవత్సరాలు బట్టి పాలసీ కడుతున్నాము, 10 సంవత్సరాల నుంచి పాలసీ కడుతున్నాము అని అనుకుంటాం కదా. ఆ సీనియారిటీ అన్నది అదే సీనియారిటీతో మరొక కంపెనీకి మారే ప్రాసెస్ ని పోర్టబిలిటీ అని అంటాం. ఈ సీనియారిటీతో పాటు రావటం వలన వెయిటింగ్ పీరియడ్స్, అంటే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎలా ఉపయోగపడుతున్నది మన ఛానల్లో ఆల్రెడీ గతంలో ఒక వీడియో పోస్ట్ చేసాం. మరొకసారి బ్రీఫ్ గా చెప్తున్నాను. డే 1 నుంచి మనం యాక్సిడెంట్ జరిగే ఇన్సిడెంట్స్ అన్ని మనకి హెల్త్ ఇన్సూరెన్స్ లో కవర్ అవుతాయి. 30 days ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అలాగే 2 years ఎక్స్క్లూజన్స్ ఉంటాయి. ప్రీవియస్ గా మనం పాలసీ తీసుకునేటప్పటికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అంటే దానికి పాలసీని బట్టి 2 years అని, 3 years అని, 4 years అని వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది కదా. మనం ఈ పోర్టబిలిటీ చేసుకునేటప్పుడు అటువంటి వెయిటింగ్ పీరియడ్స్ ఏమీ లేకుండా ఆ పాత సీనియారిటీ ఏదైతే ఉన్నదో ఆ మొత్తం సీనియారిటీతో రావటం వల్ల మనకి ఎటువంటి వెయిటింగ్ పీరియడ్ అన్నది డే 1 నుంచి ఉండదు. సో డే 1 నుంచే ఎవ్రీథింగ్ కవర్ అయ్యేటట్టుగా మనం పాలసీని సీనియారిటీతో పోర్టబిలిటీ చేసుకోవచ్చు. అలాగే డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం పాలసీ తీసుకునేటప్పుడు మన హెల్త్ స్టేటస్ ని మేబీ అన్ని గుడ్ ఉండొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 35 years పర్సన్ పాలసీ తీసుకుంటున్నారు అనుకోండి, అతనికి హెల్త్ కంప్లైంట్స్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ ఏమి ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అదే 10 ఏళ్ల తర్వాత మనం ఇంకో కంపెనీకి మారేటప్పుడు ఈ 10 years లో మన హెల్త్ లో కానీ చేంజెస్ రావచ్చు కదా. అంటే కొత్తగా డయాబెటీస్ యాడ్ అవడం కానీ, హైపర్ టెన్షన్ కానీ, థైరాయిడ్ కానీ, లేదంటే మీన్ వైల్ ఏదైనా క్లైంట్స్ జరిగి ఉండటం కానీ, క్లయింట్స్ రిజెక్ట్ అయి ఉండటం కానీ, ఇలాంటి హిస్టరీ ఏదైనా కనుక మనం ప్రాపర్ గా మెన్షన్ చేయకపోతే, అంటే కొత్త కంపెనీకి మనం మారుతున్నాం కదా, వాళ్ళకి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కనుక మనం ఇవ్వకపోతే ఫ్యూచర్ లో మన క్లైమ్ రిజెక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన పాత పాలసీలో కంటిన్యూస్ గా కట్టినందుకు గాను కొంత బోనస్ కింద, బోనస్ అంటే ఏంటంటే ఒకే పాలసీలో కంటిన్యూస్ గా అదే కంపెనీలో కంటిన్యూ అవుతున్నందుకు ఎవ్రీ ఇయర్ క్లైమ్ లేకపోతే బోనస్ కింద కొంత సమ్మింగ్ యాడ్ చేయడం జరుగుతుంది. ఇది పాలసీని బట్టి 5%, 10%, 20%, 30%, 50% ఇలా ఉంటుంది అనమాట. అది పాలసీని బట్టి మారిపోతుంది, కంపెనీని బట్టి మారిపోతుంది. ఆ నో క్లెయిమ్ బోనస్ అన్నది ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి మారేటప్పుడు నో క్లెయిమ్ బోనస్ క్యారీ అవ్వదు. అది మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. రెండోది, ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి మారేటప్పుడు ఈ మీన్ వైల్, అంటే ఎగ్జాంపుల్ ఒక 5 years సీనియారిటీతో మనం పాలసీని పోర్టబిలిటీ చేసుకుంటాం. ఈ 5 years లో మీకు జరిగిన క్లయింట్స్ కానీ, రిజెక్ట్ అయిన క్లయింట్స్ కానీ, కొత్తగా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా యాడ్ అయి ఉంటే వాళ్ళ తాలూకా సీనియారిటీ కానీ, నెక్స్ట్ అలాగే నో క్లెయిమ్ బోనస్ కానీ, హెల్త్ స్టేటస్ లో చేంజ్ అనేది మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. మీ హెల్త్ లో ఎటువంటి చేంజెస్ వచ్చినా సరే, మీరు మెడికేషన్ వాడటం స్టార్ట్ చేసినా, ఏదైనా హాస్పిటలైజేషన్ ఏదైనా జరిగి ఉన్నా, ఎందుకంటే కరోనా టైంలో కొంతమంది ఇబ్బంది పడతాం, హెల్త్ ఇన్సూరెన్స్ ఒక్కొక్కసారి వాడుకోకపోయినా హాస్పిటలైజేషన్ అన్నది జరిగింది కాబట్టి అలాంటి హిస్టరీ ఏదైనా ఉన్నా సరే అదంతా డీటెయిల్డ్ గా మీరు మెన్షన్ చేసి అప్లై చేయండి. మనకి పోర్టబిలిటీకి అప్లై చేయాలి అంటే ఒక 30 days బిఫోర్ హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. 30 days డ్యూరేషన్ ఉంటుంది కాబట్టి ఆ కొత్త కంపెనీ ఏదైతే మనం వెళ్ళాలనుకుంటున్నామో వాళ్ళు ఏదైనా క్వెరీస్ రైజ్ చేసినా, ఏదైనా అడిషనల్ డాక్యుమెంట్స్ ఇవ్వమని అడిగినా మీ చేతిలో టైం ఉంటుంది. సో మ్యాక్సిమం ఎంత తక్కువలో చూసుకున్నా సరే ఒక 10-15 రోజుల టైం అయినా ఉండేటట్టుగా చూసుకోండి పోర్టబిలిటీ ప్రాసెస్ కి. పోర్టబిలిటీలో చూసినా మరొక కంప్లైంట్, నేను విన్న కంప్లైంట్, నా దృష్టికి వచ్చిన కంప్లైంట్ గురించి కూడా మీకు షేర్ చేస్తున్నాను. ఎవరైనా అడ్వైజర్ మీకు అప్రోచ్ అయ్యి మీ పాత పాలసీని నేను పోర్టబిలిటీ చేస్తాను, కంటిన్యూస్ సీనియారిటీతో ఇస్తాను అని కనుక చెప్తే
పాలసీ కాపీ వచ్చిన తర్వాత పాలసీ ఇన్సెప్షన్ డేట్ ఖచ్చితంగా మీరు ఫస్ట్ టైం పాలసీ ఎప్పుడైతే తీసుకున్నారో ఆ డేట్ వచ్చిందో లేదో మ్యాండేటరీగా చూసుకోవాలి. అలాగే పోర్టబిలిటీలో మనం చేయకూడని కొన్ని పొరపాట్లు ఉన్నాయి. అలాగే పోర్టబిలిటీకి ఎలిజిబిలిటీ కానీ కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయండి. అవి రెండు కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు బ్యాంక్ ద్వారా తీసుకున్న గ్రూప్ పాలసీస్ కానీ, మీ కంపెనీ ఎంప్లాయర్ ద్వారా ఉన్న గ్రూప్ పాలసీస్ కానీ ఇటువంటివి మీరు పోర్టబిలిటీ చేసుకోలేరు. అలాగే చాలా మంది ఫైనాన్స్ కార్డ్ తీసుకుంటారు కదా, బజాజ్ ఫైనాన్స్ కార్డ్ అని, ఇలాంటి కొన్ని కార్డ్స్ ద్వారా గ్రూప్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. వాళ్ళు కూడా ఆ సీనియారిటీతో పోర్టబిలిటీని పాలసీ చేసుకోలేరు. అక్కడ మీరు ఇండివిజువల్ గా లేదా ఫ్యామిలీ ప్రోడక్ట్ గా ఇండివిజువల్ పాలసీ ఉంటే మాత్రమే మీరు ఒక కంపెనీ నుండి ఇంకో కంపెనీకి పోర్టబిలిటీ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే పోర్టబిలిటీ చేసినప్పుడు మీకు ఇక్కడ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దానికి కనీసం ఒక నెల రోజులు వ్యవధి ఉండేటట్టుగా చూసుకోండి. ఎందుకంటే ఈ హెల్త్ స్టేటస్ ఏదైతే మనకి మధ్యలో మారి ఉంటుందో అవన్నీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్రూవల్ వెళ్తుంది. ఒకవేళ వాళ్ళు ఏదైనా అడిషనల్ డాక్యుమెంట్స్ అడిగినా లేదా కొత్తగా ఏమైనా టెస్టులు చేయించుకొని ఇమ్మని అడిగినా మీకు టైం ఉంటుంది కాబట్టి అదంతా కూడా క్లియర్ చేసుకొని సరైన టైంకి మన రెన్యువల్ టైం కల్లా పాలసీని పోర్టబిలిటీ చేసేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది రాకుండా. పోర్టబిలిటీ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం ఫస్ట్ ఏ రోజైతే పాలసీ తీసుకున్నామో అదే మన ఇన్సెప్షన్ డేట్ కింద ఇక్కడ పోర్టబిలిటీ జరిగిన తర్వాత కూడా డాక్యుమెంట్ లో ఉండేటట్టుగా క్లియర్ గా చూసుకోండి. కొన్ని సందర్భాల్లో పోర్టబిలిటీ చేస్తున్నామని చెప్పి ఏదైనా ఇబ్బంది వలన ఒక్కొక్కసారి ఫ్రెష్ కింద కన్వర్ట్ అయిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఫ్రెష్ పాలసీ కింద కనుక కన్వర్ట్ అయితే ఇన్నాళ్ళు మీ సీనియారిటీ మొత్తం కోల్పోయినట్టే. సో పాలసీ పోర్టబిలిటీ అయిన తర్వాత కూడా అయిపోయింది అని ఊరుకోకుండా ఒకసారి మీ పాలసీ డాక్యుమెంట్ చెక్ చేసుకొని ఇన్సెప్షన్ డేట్ అందరికి సరిపోయిందా లేదా, నేమ్స్ జెండర్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటే వితిన్ ఇమీడియట్ గా లేకపోతే వితిన్ 10 to 15 days లో కనుక మీరు కస్టమర్ సపోర్ట్ వాళ్ళని కానీ ఆ కంపెనీ అడ్మిన్ టీమ్ కనుక అప్రోచ్ అయితే వాళ్ళు దాన్ని కరెక్ట్ చేస్తారు. ఏదైనా ఇబ్బంది వచ్చినా మనకు అక్కడ సూట్ అవ్వట్లేదు క్లారిటీ వచ్చినా మనం క్యాన్సిల్ చేసుకుని ఈవెన్ మన పాత పాలసీతోనే కంటిన్యూ అయిపోయే అవకాశం కూడా చేసుకోవచ్చు. చాలా మంది మాకు పోర్టబిలిటీ ప్రాసెస్ కోసం అప్రోచ్ అవుతున్న వాళ్ళు ఎక్కువ మంది మోడర్న్ ట్రీట్మెంట్స్ కోసం అడుగుతున్నారండి. ఇప్పుడు కొత్తగా రోబో అసిస్టెడ్ ప్రొసీజర్స్ ఏవైతే వచ్చాయో, లాప్రోస్కోపిక్ సర్జరీస్ వచ్చినవి ఉన్నాయి కదండి, వీటికి అప్గ్రేడ్ అవడానికి చాలా ఎక్కువగా అప్డేటెడ్ గా కస్టమర్స్ చూస్తున్నారు. సో పోర్టబిలిటీ కోసం ఎవరు ఆలోచిస్తున్నా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా సరే ఈ టాపిక్ కోసం డిస్కస్ చేసినా ఖచ్చితంగా మా వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.